హలో ఎవ్రీవన్. మనం ఇప్పుడు జనరల్ స్టడీస్‌కి సంబంధించినటువంటి మోడల్ ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ 3ని చూద్దాము. ఫస్ట్ వన్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భూకంపాలు సంభవించడానికి వీలున్నటువంటి ప్రాంతాలను ఎన్ని మండలాలుగా విభజించింది? జవాబు 8 మండలాలు. నెక్స్ట్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్నటువంటి చోటు ఎక్కడ? జవాబు న్యూఢిల్లీ. నెక్స్ట్, ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణపై జాతీయ విధానాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? జవాబు 2008 సంవత్సరం. నెక్స్ట్, 2012 ఏప్రిల్ 11వ తేదీన ఏ దేశంలో భారీ భూకంపం సంభవించి తూర్పు తీర ప్రాంతంలోని 28 దేశాల్లో సునామీ హెచ్చరికలకు దారి తీసింది? జవాబు ఇండోనేషియా దేశంలో. నెక్స్ట్, కరువు సంభవించినప్పుడు ఎక్కువగా నష్టపోయేది ఎవరు? జవాబు వృద్ధులు. నెక్స్ట్, డిజాస్టర్ అనేటటువంటి పదం ఏ భాష నుంచి వచ్చింది? జవాబు ఫ్రెంచి భాష. నెక్స్ట్, సునామీ అనేటటువంటి పదం ఏ భాష నుంచి వచ్చింది? జవాబు జపనీస్ భాష నుంచి. నెక్స్ట్, ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీలు ఎంత శాతంగా సంభవిస్తాయి? జవాబు 8%. నెక్స్ట్, విపత్తు నిర్వహణలో అంతర్భాగాలు ఏమిటి? జవాబు పునర్నివాసం, పునర్నిర్మాణం, నివారణ. నెక్స్ట్, విపత్తు నిర్వహణ టీంలో కలిసి ఉండవలసినవి ఏమిటి? అంటే దానిలో చేరి ఉండవలసినవి ఏమిటి? జవాబు అవగాహన సృజించు జట్టు, ప్రథమ చికిత్స జట్టు, అన్వేషణ మరియు రక్షణ జట్టు. నెక్స్ట్, భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో విపత్తు జరిగేటటువంటి అవకాశం ఉన్నది? జవాబు 25 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో. నెక్స్ట్, కింది వాటిలో ఏది నైసర్గిక ఆపద? దీనినే ఉపద్రవం అని కూడా అంటారు. అవేంటంటే జవాబు భూకంపం, భూపాతం, తుఫాను. నెక్స్ట్, సునామీలు వీటి ద్వారా ఉద్భవించేటటువంటి అలలు? జవాబు భూకంపాలు, అగ్నిపర్వత ఉద్బోధనాలు, నీటి కింద భూపాతాలు. నెక్స్ట్, ఆపద లేదా ఉపద్రవం ఒక ప్రమాదకర సంఘటన. అది కింది వాటిలో ఏమిటి? జవాబు భూకంపం, సునామీ, వరద. నెక్స్ట్, విపత్తు ఒక సంఘటన, దాని ద్వారా అంటే దానివల్ల ఫలితంగా జరిగేది ఏమిటి? జవాబు మానవ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, జీవనాధార నష్టం. నెక్స్ట్, విపత్తు నిర్వహణ కార్యకలాపాలు జరిగేది ఎక్కడ? జవాబు విపత్తుకు ముందు, విపత్తు సమయంలో, విపత్తు తర్వాత. నెక్స్ట్, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్నటువంటి చోటు ఎక్కడ? జవాబు న్యూఢిల్లీలో. నెక్స్ట్, సముద్ర గర్భంలోని భూకంపాన్ని ఏమంటారు? జవాబు సునామీ అని అంటారు. నెక్స్ట్, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు విపత్తులకు గురవుతున్నాయి? జవాబు 25. నెక్స్ట్, జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని కేంద్ర మంత్రిమండలి ఏ సంవత్సరంలో ఆమోదించింది? జవాబు 2009 సంవత్సరంలో. నెక్స్ట్, సునామీలో అత్యధిక భాగం ఎక్కడ సంభవిస్తాయి? జవాబు పసిఫిక్ మహాసముద్రంలో. నెక్స్ట్, కోస్టల్ వల్నరబిలిటీ ఇండెక్స్ అంటే సివిఐని
హైదరాబాద్లో ఎవరు విడుదల చేశారు? జవాబు ఇండియా జాతీయ సముద్ర సమాచార సర్వీసుల కేంద్రం. నెక్స్ట్, భూకంపాల వల్ల పరిణామంలో సమ్మిళితమైనది ఏమిటి? భూకంపాల వల్ల పరిణామంలో సమ్మిళితమైనది ఏమిటి? జవాబు కదలిక మరియు నేల పగుళ్ళు, భూపాతాలు మరియు హిమ ప్రవాహాలు, ఇంకా నేల ద్రవీకరణ. నెక్స్ట్, విపత్తు నిర్వహణ టీంలో ఉండవలసినది ఏమిటి? జవాబు అన్వేషణ మరియు రక్షణ టీం, ఇంకా ప్రథమ చికిత్స టీం, అవగాహన పెంపుదల టీం, ఇవన్నీ కూడా విపత్తు నిర్వహణ టీంలో ఉండవలసినవి. నెక్స్ట్, భారతదేశ రాష్ట్రాలు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని విపత్తులకు గురవుతున్నాయి? జవాబు 25. నెక్స్ట్, 2025 సంవత్సరం నాటికి 39 మిలియన్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరం ఏదవుతుంది? జవాబు టోక్యో నగరం. నెక్స్ట్, ఇండియాలోని ఎంత తీర ప్రాంతం తుఫానులకు, ఇంకా గాలివానలకు, ఇంకా సునామీలకు గురవుతుంది? జవాబు 5700 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతం. నెక్స్ట్, 2010 ప్రపంచ విపత్తుల నివేదిక ప్రకారం 2000 సంవత్సరం నుంచి 2009 సంవత్సరం మధ్యకాలంలో 85% నష్టపడినటువంటి ప్రజలు ఏ ప్రాంతానికి చెందినవారు? జవాబు ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందినవారు. నెక్స్ట్, ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు మరియు సునామీల భాగం ఎంత శాతం? జవాబు 8%. నెక్స్ట్, విపత్తుల ప్రభావాన్ని దేని ద్వారా అధికంగా తగ్గించవచ్చు? జవాబు మెరుగైన ప్రణాళిక ద్వారా మరియు మెరుగైన సంసిద్ధత అవగాహన ద్వారా మరియు మెరుగైన నివారణ చర్యల ద్వారా దీనిని తగ్గించవచ్చు. నెక్స్ట్, నీటి లోతును బట్టి సునామీ గంటకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? జవాబు 600 నుంచి 800 కిలోమీటర్ల వరకు. నెక్స్ట్, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఉపాధ్యక్షుడు ఎవరు? జవాబు ఎం శశిధర్. నెక్స్ట్, ఇటీవల ప్రచురితమైనటువంటి నేషనల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? జవాబు కళ్యాణ్ సర్కార్. నెక్స్ట్, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం దేనిని ఏర్పరిచింది? జవాబు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ. నెక్స్ట్, ఈ కింది వాటిలో ఏది పెద్ద భూకంపం? జవాబు ఏంటంటే చిలీ మే 1960 అనేది పెద్ద భూకంపం. నెక్స్ట్, 2005 సంవత్సరంలో ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశం ఎక్కడ జరిగింది? జవాబు థాయిలాండ్లో జరిగింది. నెక్స్ట్, విపత్తు నిర్వహణలో విభాగాలు ఏమిటి? జవాబు సంసిద్ధత, స్పందన, నివారణ. నెక్స్ట్, ప్రకృతి సిద్ధ విపత్తు ఏమిటి? జవాబు కరువు. నెక్స్ట్, సునామీ అనేటటువంటి మాట ఏ భాష నుంచి జనించింది? జవాబు జపనీస్ మాట నుంచి. నెక్స్ట్, సునామీ అలలు దీని వల్ల ఉద్భవిస్తాయి?
జవాబు సముద్రగర్భ భూకంపాలు, అగ్ని సంబంధ పగుళ్ళు మరియు భూపాతాల వల్ల ఉద్భవిస్తాయి. నెక్స్ట్, దక్షిణాఫ్రికా మరియు మరో 3 దేశాలతో కలిసి వాతావరణ పరిశోధన కేంద్రాన్ని ఏ దేశం స్థాపించడానికి కృషి చేసింది? జవాబు అంగోలా దేశం. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.